ఇక ఈ పిల్ల కథ ఇది. అది నిన్న ఏదైతే 10వ తరగతి ఆ పాప తల్లిని చంపినటువంటి ఘటన పైన నిన్న డీసీపీ సురేష్ కుమారు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు సంచలనమైనటువంటి విషయాలు చెప్పిండు. నిన్న ఆ పాప వాళ్ళ అమ్మని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ ప్రియుడైనటువంటి శివ ఇవ్వడు అన్నటువంటి దానిపైన ఆయన ఓ క్లారిటీ ఇచ్చిండు. ఈ క్లారిటీ ఇస్తే అమ్మను చంపకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, ఎవరు ఆ పిల్ల చెప్పింది. 15 ఏళ్ళ పాప 10వ తరగతి చదువుతున్నటువంటి తేజశ్రీ అన్నటువంటి అమ్మాయి చెప్పినటువంటి మాట ఏంటిదంటే, మా అమ్మను ఇంటికి వచ్చి చంపకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, ఒకవేళ కనుక మా అమ్మను చంపకపోతే నేను రాను నీతోండి. అటువంటి ప్రెషర్ పెట్టి ఆ శివ అనేటువంటి వాడిని ప్రోత్సహించి ఇంటికి తీసుకుని వచ్చి మొదటిసారి కొడితే సుత్తతోని కొడితే చచ్చిపోలేదని చెప్పేసి మళ్ళా కూతురు ఆ తల్లి దగ్గరికి పోయి కొన ఊపిరితోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లిని చూసి మళ్ళీ అమ్మ బతికే ఉన్నది, మళ్ళీ తిరిగి వచ్చాయి మా అమ్మను చంపిపోతురా మళ్ళీ అని చెప్పి ఇప్పుడు ఆ పిల్ల వాడు శివారెడ్డి ఇద్దరు కలిసి మళ్ళీ మెడకు చున్నితోటి బిగించి చంపినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన పైన ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తే, ఇక అంజలిని చంపడం కరెక్టే అని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉన్నది. మరి నవ్వుకుంటూ చెప్తా ఉంది, మరి ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇగో ఈమెమో ఆ పోరని అమ్మ శివ అనేటువంటి ఎవరైతే అంజలి ఉందో అంజలిని చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈమె కొడుకు ఇట్లా పెంచింది అన్నట్టు. పెంచి ఈమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక సిగ్గుచేటైనటువంటి తీరుగా మాట్లాడుతూ ఉన్నది. ఈమె చంపడం కరెక్టే అని చెప్పేసి అంటా ఉన్నది. అంటే ఈ తల్లి ఆ పోరని ఏ విధంగా పెంచింది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంది. కుటుంబం అంతా ఆగమైపోయింది, ఇద్దరు పోరగాళ్ళు అనాథలు అయిపోయిండ్రు, ఆ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు మైనర్లు, వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి లేడు, ఇప్పుడు తల్లి చచ్చిపోయింది, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డటువంటి ఈ దశలో నవ్వుకుంటూ మాట్లాడి నా కొడుకు కరెక్టే చేసిండు, మంచి పని చేసిండు, సంపుడు కరెక్టే అంటది ఈమె. సో ఆ విధంగా ఈమె మాట్లాడుతూ ఉన్నది. అమ్మను చంపకపోతే నేను సూసైడ్ చేసుకుంటాం, హత్యకు ముందు శివకుమార్కు అంజలి కూతురు బెదిరింపులు, రెండో తండ్రికి పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్తుందని తల్లిపై కోపం, తన ప్రేమకు అడ్డు రావడంతో మరింత పగ, అంజలి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి. ఇంకా ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో జీడిమెట్లలో కన్న తల్లిని 10వ తరగతి చదివే కూతురు ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన తల్లిని చంపకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని బాలిక తన ప్రియుడిని బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కూతురితో పాటు ఆమె ప్రియుడు శివకుమార్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి ఇద్దరు మైనర్లను జువెనైల్ హోంకు రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ న్యూ ఎల్బీ నగర్కు చెందిన అంజలికి ఇద్దరు కూతుర్లు. అంజలి మొదటి భర్తకు పెద్ద కూతురు జన్మించగా రెండో భర్తకు చిన్న కూతురు జన్మించింది. మొదటి భర్త చనిపోవడంతో అంజలి రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త సైతం ఏడాది క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. దీంతో ఇద్దరు కూతుర్లను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంలో కళాకారిణిగా అంజలి జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న పెద్ద కూతురుకు ఇన్స్టాగ్రామ్ ద్వారా 8 నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ డీజే ఆపరేటర్గా పనిచేస్తున్న శివకుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో శివకుమార్ తరచూ అంజలి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ముందు వారి ప్రేమను ఒప్పుకున్న అంజలి ఓ రోజు సడన్ గా వారి ప్రేమకు అడ్డు చెప్పింది. అయినప్పటికీ వారిద్దరూ ఒకరినొకరు కలుస్తుండేవారు. ఈ నెల 8 నుంచి 12 వరకు ఆమె కూతుర్లు ఇద్దరు కట్టంగూరుకు వెళ్లి శివకుమార్ ఇంట్లో ఉన్నారు. విషయం తెలిసిన తల్లి ఎందుకు వెళ్లారంటూ పెద్ద కూతురును తీవ్రంగా కొట్టింది. మళ్ళీ ఈ నెల 18న పెద్ద కూతురు ఇంట్లో ఉన్న కొంత నగదు బంగారం తీసుకుని శివకుమార్తో చుండూరుకు వెళ్ళింది. దీంతో అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి అమ్మాయిని ట్రేస్ చేసి 20న తల్లికి అప్పగించారు. అలాగే మంగళవారం బాలికకు వైద్య పరీక్షలు చేయించి శివను కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ముందు అంగీకరించి తర్వాత అడ్డుపడడంతో పగ. తల్లి తన ప్రేమను ముందు అంటే ఇది అంతా జరిగిన తర్వాత 20న తల్లికి అప్పగించిన తర్వాత మంగళవారం బాలికకు వైద్య పరీక్షలు చేయించి శివను కోర్టులో హాజరుపరచాలి. తెల్లారిస్తే కోర్టులో హాజరుపరచాలి ఆ అబ్బాయిని. అంటే కోర్టుకు ఆ తల్లి వచ్చినట్టు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కావచ్చు అన్నటువంటి భయంతో కూడా ఈ హత్య చేసి ఉండొచ్చేమో. ముందు అంగీకరించి తర్వాత అడ్డుపడడంతో పగ. తల్లి ప్రేమను ముందు అంగీకరించి తన ప్రేమను ముందు అంగీకరించి తర్వాత అడ్డుపడడం
మొదటి భర్తకు పుట్టిన తనపై కాకుండా రెండో భర్తకు పుట్టిన చెల్లెపై ప్రేమ చూపిస్తూ తనని హింసిస్తుందని పెద్ద అమ్మాయి భావించింది. తాను తల్లి వద్ద ఉండనని 7వ తరగతి చదువుతున్నప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందరూ నచ్చజెప్పడంతో తల్లి వద్దనే ఉంటుంది. కానీ తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేకపోయింది. అన్ని విధాలా అడ్డు వస్తున్న తల్లిని అంతమొందించడమే సమస్యకు పరిష్కారమని భావించింది. ఇదే విషయాన్ని శివకు చెప్పింది. ఇందుకు శివ మొదటిగా ఒప్పుకోలేదు. దీంతో నా తల్లిని చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకొని దానికి నువ్వే కారణమని లెటర్ రాస్తా అని బెదిరించింది. దీంతో శివ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తన తమ్ముడితో కలిసి సోమవారం రాత్రి షాపూర్ నగర్కు వచ్చి అంజలిని కిరాతకంగా చంపేశారు. ఇప్పటికే తండ్రి మృతి చెందడం, తల్లిని అక్క హత్య చేయించడంతో అంజలి రెండో కూతురు అనాథగా మిగిలిపోయింది. ఆమె దయనీయ స్థితిపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేది ఒక వార్త చూసుకోవచ్చు. నిజంగా ఒక సభ్య సమాజం అంతా కూడా తలసంచుకునేటువంటి విధంగా ఇన్స్టాలో పరిచయం అవి సరే ఇన్స్టాలో పరిచయం అయిందా ఫేస్బుక్లో పరిచయం అయింది అనేది రెండో అంశం. అంటే మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఒక రకంగా స్థిరంగా నిలదొక్కున్న తర్వాత ఇటువంటి ఏమైనా ఉంటే బాగుంటాయి. కానీ వాళ్ళు ఒకవేళ అంత ఇష్టమైనట్టు ఒకరికొకరు ఇష్టపడి చేసుకున్నా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా అయిపోతుంది. కానీ ప్రాణాలు తీసేటువంటి అర్హత ఇటువంటి హక్కు ఎవరిచ్చారు? చిన్నపిల్లలు ఇద్దరు కూడా మొన్ననే పోరానికి 19 ఏళ్ళు అంటే ఇంకా 19 ఏళ్ళే పొలగానికి 15 ఏళ్ళు ఈమె అంటే ఇంత చిన్నతనంలోనే ఇటువంటి ఘోరానికి పాల్పడడం ఇదంతా కూడా నిజంగా ఒక దారుణమైనటువంటి ఒక సంఘటన. మరి తండ్రి లేనటువంటి తండ్రి ఇప్పటికి కోల్పోయిన మరి తల్లి ఒకతే ఉంది. ఆమె కష్టార్జితంతో కనిపెంచినటువంటి ఆ తల్లిని చంపడం సరే ఆమె కొడుతుందా తిడుతుందా అంటే ఒకవేళ పిల్లలు తప్పు చేసినప్పుడు దండించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నీకు 7వ తరగతి నుంచే నీకు పోలీస్ స్టేషన్లోకి పోయేటువంటి అలవాటే. మా అమ్మ తిడుతుంది మా అమ్మ కొడుతుంది అని చెప్పేసి అటువంటి వ్యవహారం 15 ఏళ్ళు వచ్చేసరికినేమో నీకు ఇంకోటితోటి పరిచయం కావాలి, ప్రేమ కావాలి, వాడి ఇంటికి 4 సార్లు పోవాలి, వాడిని నీ ఇంటికి 4 సార్లు తీసుకొచ్చిన ఏ తల్లి ఊరుకుంటుంది? తల్లి మందలు ఇవ్వచ్చు. ఒకవేళ కనుక మందలు ఇచ్చినా కానీ వినకపోతే కొట్టవచ్చు. అంటే చిన్నదానికి కొట్టినా కానీ నువ్వు పోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నావు అంటే నువ్వు మెంటల్గా ఏ విధంగా నువ్వు ఉన్నావు అనేది అర్థమవుతా ఉన్నది. అయితే ఆ తల్లిని ఆ ప్రేమకు అడ్డు వస్తాను నీకు ఎన్నేళ్ళు నీకు ఏం కథ నీ ప్రేమకు అడ్డు వస్తుందని చెప్పేసి తల్లినే లేపేసినటువంటి ఒక దుర్మార్గురాలు నువ్వు. ఈ దుర్మార్గురాలు సరే ఆ పోరని తప్పే ఉంది కానీ ఆ పోరడు ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పిల్ల కదా. నేను రాను భయపడ్డది దేనికంటే ఆ పిల్ల వచ్చిన రాకపోయినా పర్వాలేదు కావచ్చు. కానీ ఒకవేళ నువ్వు వచ్చి మా అమ్మను తప్పకపోతే నేను లెటర్ రాస్తా. లేవని లెటర్ రాస్తుంది? నేను చచ్చిపోతా. నువ్వు వచ్చి మా అమ్మను చంపకపోతే నేనే చచ్చిపోతా. నేను చచ్చిపోయే ముందు ఒక లెటర్ రాస్తా. నా సాగుకు కారణం నువ్వే శివ అని చెప్పేసి నీ పేరు రాస్తా అంటే ఆ పోరడు భయపడ్డాడు. భయపడి ఆ పోరడు కూడా వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇద్దరు కలిసి కూతురు ఆ పోరడు ఇద్దరు కలిసి మొత్తానికి ఆ పాపం ఆ తల్లిని చంపాడు. ఆ తల్లిని చంపితే ఈ దుర్మార్గురాలైనటువంటి ఈ తల్లి ఏం మాట్లాడుతుంది? ఆ పోరం తల్లి అంజలిని చంపడం కరెక్ట్ అని ఆ తల్లి మాట్లాడుతుంది. అంజలిని తన కుమారులు చంపడం కరెక్టేనని శివతల్లి పేర్కొంది. బుధవారం ఆమె కట్టంగూరులో మీడియాతో మాట్లాడింది. ఇందులో తమ పిల్లలది తనది ఏ తప్పు లేదని, తప్పంతా అమ్మాయిది, వాళ్ళ అమ్మాయిదేనని తెలిపింది. ముందే అమ్మాయి తిరగకుండా కట్టడి చేయాల్సిందని అభిప్రాయపడింది. అంతా జరిగాక అమ్మాయిని భయపెట్టడం సరికాదని పేర్కొంది. ఇద్దరు కొడుకులు కేసులో ఉంటే తనకు టెన్షన్ ఏమీ లేదని, ఈ రోజు కాకపోతే రేపు తెచ్చుకు ఇంత సపోర్ట్ చేసినాక తల్లి సరే పిల్లలకు తల్లి సపోర్ట్ చేయడం కామనే. కానీ హత్య చేసినటువంటి కొడుకులను సైతంగా కూడా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉందంటే ఈమెనేమనాలి ఇక? సరే ఆ పిల్లనేమో తిరగకుండా ఆ తల్లి కట్టడి చేస్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళేది తప్పని అంటావు నువ్వు. మరి నీ కొడుకు చంపడం కాడికి వచ్చింది, మరి నీ కొడుకుని ఏమనాలి? మరి బహిరంగం ఉరిదీయాలి వీళ్ళని. ముందుగా ఈమెకు శిక్షించాలి. ఈమెను గట్టిగా పోలీసులు తీసుకుపోయి గట్టిగా ట్రీట్మెంట్ చేస్తే కానీ ఇటువంటి నిజంగా కూడా ఒక నిజంగా నీచమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నది ఆమె. ఎవరు ఆ పిల్లగాని తల్లి. సో ఇది సంబంధించినటువంటి విషయానికి నిన్న ముగింపు పడ్డది. అక్కడ ఆ పొలగాన్ని రెచ్చగొట్టడంతో ఆ పొలగాడు శివ అన్నటువంటి పిల్లగాడు వచ్చి ఇద్దరు కలిసి తేజశ్రీ అన్నటువంటి ఆ పాప ఈ శివ అనేటువంటి ఇద్దరు కలిసి ఆ అంజలిని మట్టి పెట్టిళ్ళు అనేది పూర్తిగా ఆయన వివరాలను కూడా నిన్న వెల్లడించడం జరిగింది.